ఫ్రెండ్షిప్ చేస్తాను. తను ఏదైనా తప్పు చెప్పిందనుకో, ఇది నువ్వు చేసిన తప్పు పర్ఫెక్ట్గా చెప్పేస్తాను. తను ఇష్టమై మాట్లాడితే ఓకే, మాట్లాడేదనుకో నేను పక్కకి వెళ్ళిపోతాను. కానీ చెప్పడం నా ధర్మం. నువ్వు తప్పు చేసావు లేదా తప్పుగా మాట్లాడావు, ఇది నువ్వు చేయకుండా ఉండాల్సింది, ఇది నువ్వు చేసావు కాబట్టి దీన్ని కరెక్ట్ చేసుకో. తనకు నచ్చి మాట్లాడితే మళ్ళీ తర్వాత మాట్లాడేదాన్ని. మాట్లాడేదనుకో బాగా తప్పు. పొరపాటున నాకు ఏదైనా చిన్న తప్పున్నా కూడా నేను ఆలోచించి నేను తప్పు చేశానా అని చెప్పేసి ఆ రోజు ఆలోచించి రెండో రోజు వెళ్ళి సారీ నేను తప్పు చేశాను, ఇలా చేయకుండా ఉండాలి, ఇలా చేశాను, నన్ను క్షమించండి, సారీ ముందు చెప్పేసేదాన్ని. అయ్యో ఇప్పుడు చిన్నదే కదా, ఎందుకు అయిపోయింది కదా అంటే లేదు, ఈ చిన్నదాన్ని నేను నెగ్లెక్ట్ చేస్తే ఇంకా పెద్ద తప్పు చేస్తాను, అంటే ఈ చిన్నదానితో నేను కట్ అయిపోవాలి అని చెప్పేసి ఇమ్మీడియట్గా సారీ చెప్పేదాన్ని. ఆ మనస్తత్వం ఇప్పటికీ ఉంది. చాలామంది అంటారు నీకెందుకు వచ్చిన గొడవ, ఏంటి వాళ్ళు ఏం చెప్తే నీకెందుకు అంటే, వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తాను. మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేశంలో ఎంతమందిని ఉద్ధరిస్తాము, చెయ్యం కదా.